హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఖాదీ శారీస్ అండి. అందరూ చాలా ఎదురు చూస్తున్నారు కదా, కానీ ఇవేమో దొరకడం చాలా కష్టమైపోతుంది. నేను అట్లీస్ట్ మంత్లీ ఒక 20 శారీస్ ఇవ్వండి అంటే అస్సలు సాధ్యం కాదమ్మా. 20 శారీస్ ఇవ్వాలి అంటే మీకు ఇంకా ఎక్కువ కలర్స్ పెట్టాలి. అన్ని కలర్స్ నేను జమ చేసేలోపు నా దగ్గర అయిపోతున్నాయి, ఉండట్లేదని చెప్తున్నారండి దేవుడు. ఇప్పుడైతే మనకి ఒక 10 దొరికాయి. చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే. చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే టవల్స్ చెప్తున్నానండి. మన దగ్గర టవల్స్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వైట్, కలర్ చెక్స్ అండ్ వైట్ మీద చెక్స్, ఇలా 3 రకాలు ఉన్నాయండి. ప్రైస్ అయితే ఏదైనా కూడా 180 రూపీసే. షిప్పింగ్ అనేది తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. మినిమం 5 టవల్స్ వరకు అయితే మినిమం 100 రూపీస్ అండి. అలాగే బ్లౌజులు, టవల్స్ చాలా పెద్దగా ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే, అందుకని నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే స్టాక్ ఉందనేది కొంచెం రిమైండ్ లాగా ఉంటుందనేసి నేను చెప్తున్నాను అంతే. బ్లౌజ్ చూడండి, నేను ఓపెన్ చేసి చూపిద్దామని ట్రై చేస్తుంటే ఇది అతుక్కుపోయినట్టుగా ఉంది. ఇదిగోండి 1 మీటర్ బ్లౌజ్ అండి, 120 రూపీస్. ఫ్యాబ్రిక్ కూడా చూడండి, ట్రాన్స్పరెంట్ అట్లా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ అండి. పన్నా కూడా బాగానే వస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క కలరు, ఇప్పుడు ఈ డిజైన్ ఉందనుకోండి, ఒక 10-20 పీసెస్ అలా కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ప్రతి డిజైన్కి ఒక నెంబర్ ఉంటుంది, ఆ ఫోటో ఇస్తాను. మీరు ఏ నెంబరు ఎన్ని కావాలో అలా చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళకి పెట్టుబడి అది ఉంటుంది కదండి, బ్లౌజులు ఎక్కువ గిఫ్ట్ చేస్తుంటారు కదా, అలా ఇవ్వడానికి మీకు మంచి ఫ్యాబ్రిక్ ఎవరైనా కుట్టించుకుని వాడుకోవచ్చు. 1 మీటర్ 120 రూపీస్కి అసలు మీకు ఏ బ్లౌజ్ పీస్లు రావు కదా, మీరు ఇచ్చింది వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది. మంచి ఫ్యాబ్రిక్. ఇది గంధం కలర్ అండ్ లైట్ లావెండర్ లాగా ఉందండి, మిక్స్ అయిన షేడ్ అనమాట. స్టార్టింగ్ చూపించే 2 శారీస్ కూడా 5000 అండి, మిగిలినవన్నీ ఎప్పటిలాగానే 4500. చూడండి, ఇది కలనేత శారీ, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీస్కి. పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జరీతో ఉంది. బోర్డర్ పట్టు బోర్డర్ కదండి, ఇక్కత్ రా సిల్క్ గ్రీన్ కలర్ కొనుక్కొని వేసుకోండి, అసలు ఎంత బాగుంటుందో. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లౌజ్ అండి, పెద్ద వెయిట్ ఉండవు కాబట్టి ఇవి బ్లౌజ్ కూడా ఉంచేసుకోవచ్చు. పళ్ళులో టాసిల్స్ కూడా వేసుకోవచ్చు అండి చక్కగా. అలాగే శారీ ఆల్ ఓవర్ లుక్. ఇది కలనేత చీర అండి, ఇది లైట్, చాలా లైట్ లావెండర్ అండ్ గంధం కలర్ మిక్స్ అయిందనమాట. ఇదిగోండి బోత్ సైడ్స్ కూడా ఇలా టెంపుల్ బోర్డర్, 2 ఇంచెస్ గ్రీన్ పట్టు బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సిల్వర్ జెరీ లైన్ ఉందండి, దీనివల్లనే కొంచెం ఈ శారీ అనేది కాస్ట్ ఎక్కువ పడుతుంది. లైట్ బ్లూ కలర్ అండి, అటు సీ గ్రీన్ కాదు ఇటు బ్లూ కాదు, లైట్ కలర్ అనమాట. ఇది కూడా 5000 పడుతుందండి, ఎందుకంటే డబల్ బోర్డర్ అండ్ ఇట్లా గోల్డ్ జరీ లైన్ కూడా ఉంది బోర్డర్లో, అందుకని కొంచెం ఎక్కువ పడుతుంది. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్. ఇది బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ బ్లాక్ బోర్డర్ వచ్చిందండి, అలాగే మజంతా పింక్, బ్లాక్ టెంపుల్ బోర్డర్. శారీ అంతా ఇలా ఉంటుందండి. ఈ గోల్డ్ జరీ లైన్ ఇట్లా రావడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది వచ్చేసి పళ్ళు, గోల్డ్ జరీ ఒక స్ట్రైప్ లాగా వచ్చింది, టాజిల్స్ వేసుకునేలాగా చివరిలో అయితే అలా ఉందండి ఫ్యాబ్రిక్. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. మంచి లావెండర్కి ఎల్లో కలర్ బోర్డర్ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4500. ఇంకా మొత్తం ఈ వీడియోలో మోస్ట్లీ 4500వే ఉంటాయండి. లావెండర్ కలర్ చీర ఏ ఫ్యాబ్రిక్లో వచ్చినా అలా ఎగిరిపోతుంది కదా, ఖాదీలో ఫస్ట్ టైం వచ్చింది, మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీతో ఇలా ప్యానల్ లాగా ఇచ్చారండి. ఒక 2.5-3 ఇంచెస్ వరకు ఎల్లో పట్టు బోర్డర్, పైన వచ్చేసి టెంపుల్ బోర్డర్.
రన్నింగ్ ప్లెయిన్లో శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. డార్క్ మెరూన్ అండి, ఒక్క రంగు అంటారు కదా అట్లా ఇంచుమించుగా కాఫీ బ్రౌన్కి దగ్గరగా పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ కలర్ కూడా ఫస్ట్ టైం వచ్చిందండి. మోస్ట్ ఆఫ్ ద కలర్స్ రిపీట్ అవ్వట్లేదండి, ఎక్కువ ఎక్కడో ఒకటి రెండు తప్ప. ఇదిగోండి పింక్ బార్డర్, అలాగే పింక్ టెంపుల్ బార్డర్ కలనేతలాగా వచ్చిందనమాట శారీలో కలిసిపోయి. ఇది వచ్చేసి డార్క్ కలర్ కదండి, ఈ గోల్డ్ జరీ ప్యానల్ చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. శారీ అంతా ఇలాగే ఉంటుందండి. లైట్ మావ్ కలర్ అండి, చాలా లైట్ మావ్ కలర్కి పింక్ బార్డర్. పళ్ళులో వచ్చేసి ఇలా గోల్డ్ జరీ ప్యానల్ ఉంది. చాలా బాగుందండి. ఈ శారీకి ఇలా టెంపుల్ బోర్డర్ కూడా జరీతోనే వచ్చిందండి. చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. అద్భుతంగా ఉందండి, ఫస్ట్ టైం వచ్చింది ఈ కాంబినేషను. మంచి ఎల్లోకి చక్కటి ఆకుపచ్చ కలరు, ఇంకా పెళ్ళిళ్ళకి హల్దీ ఫంక్షన్స్కి అద్భుతంగా ఉంటుంది. గ్రీన్ కలర్ టెంపుల్స్ వచ్చాయి. శారీ అంతా కూడా మంచి ఎల్లో కలరు, చక్కగా ఎలా ఉంటుందంటే పసుపు రాసిన గుమ్మానికి మామిడి తోరణాలు కట్టినట్టుగా అంత అందంగా ఉంటుందండి. హల్దీ ఫంక్షన్లో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు, అంత నచ్చేసింది చీర అయితే నాకు. చాలా చాలా బాగుందండి. ఈ చీర కూడా ఎంత బాగుందండి, మా అమ్మాయి గొనుగుతుందన్నమాట. అమ్మా ఇది నువ్వు తీసుకో అని. మంచి లావెండర్కి రెడ్ కలనేత అండి, అసలు సూపర్గా ఉంది చీర అయితే, చాలా బాగుంది. మీరు అన్నీ ఇలాగే చెప్తారులేండి అమ్మేసుకోవడానికని అనుకుంటారేమో, నిజంగా చాలా బాగుందండి. ఇంతవరకు ఎవరు అనలేదులేండి నన్నాల, మీరు కమర్షియల్గా అనిపించరు అనే కాంప్లిమెంటే వచ్చింది, కానీ మీరు అమ్మేసుకోవడానికి ఇలా చెప్తారనే కామెంట్ అయితే ఎవరు చేయలేదు. చూడండి అసలు ఎంత బాగుందో, రెడ్ లావెండర్ కలనేతకి మంచి రెడ్ కలర్ బోర్డర్, గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళులో వచ్చింది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. చాలా చాలా బాగుంది చీర. గాజు వన్నె బ్లూ విత్ ఎల్లో అండి, ఇదైతే ఈ కాంబినేషన్ ఇంతకుముందు వచ్చింది. ఇదిగోండి చాలా బాగుంటుందండి. ఇది కూడా గోల్డ్ జరీ ప్యానల్ ఉంది, చూసారా ఎంత మంచి కలర్ కాంబినేషన్. డార్క్ పీకాక్ బ్లూ అన్నమాట. అయ్యో పళ్ళు లోపలికి వెళ్ళిందా, సరే ఏముంది లేదు, ఇందులో పళ్ళు చూసేది ఏం లేదు కదా. మంచి ఆరెంజ్కి రాణి పింక్ అండి, చాలా బాగుంది కలర్ కూడా. ఇక ఆరెంజ్ రాణి పింక్ కాంబినేషన్ చెప్పేది ఏముందండి, అద్భుతంగా ఉంటుంది కదా, చాలా చాలా నచ్చింది. టొమాటో పింక్ విత్ ఎల్లో అండి, అంటే రాణి పింక్ కాదు, టొమాటో పింక్ కూడా కాదు, ఒక మంచి షేడ్కి ఎల్లో అన్నమాట. గోల్డ్ జరీ పళ్ళులో ఇట్లా ప్యానల్ లాగా వచ్చింది. బోర్డర్ వచ్చేసి ఎల్లో పట్టు బోర్డర్, అలాగే టెంపుల్స్ బోర్డర్ కూడానండి. చాలా బాగుంది కాంబినేషన్ కూడా. ఇదిగోండి చూసారు కదా ఎంత బాగున్నాయో చీరలన్నీ కూడా. నాకైతే అన్ని చీరలు నచ్చాయి, మీకు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. చీరలన్నీ బాగా నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.